దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 60 అధ్యాయము 14 అధ్యాయములో మరి నిన్ను తృణీకరించిన వాళ్ళు నీ పాదములు పట్టుకుందురు అని యెషయా భక్తుడు చక్కగా రాయబడి ఉంది. ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను భావించారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, ఎవరైతే నిన్ను నిందలుగా మాట్లాడారో వాళ్ళందరూ కూడా నీ పాదములు పట్టుకుందురు అని మరి యెషయా గ్రంథంలో ఇలా రాయబడింది. ప్రియులారా చూడండి, ఒకవేళ మీరు బాధపడచ్చు. నా గ్రామంలో నాకు తృణీకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, నా సంఘంలో నన్ను ఎక్కువ తృణీకరిస్తారు, నన్ను బాధిస్తూ ఉంటారు, నన్ను గుర్తించరు అని మీలో ఎవరైనా సరే బాధపడితే కనుక వాళ్ళకి దేవుని మాటలు కొన్ని మాటలు చెప్పడానికి ప్రభువారు నాకు గొప్ప ప్రేరేపణిచ్చాడు. ప్రియులారా చూడండి, ఈరోజు విశ్వాసులని మీరు ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు గారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే కనుక దానికి విలువైనది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని సొంత రక్షకుడిగా మీకు అంగీకరిస్తే కనుక ఈ లోకంలో మనుషులు కొంత మాత్రమే, 2 సంవత్సరాలు మాత్రమే. మరి యేసు ప్రభు గారు అయితే యుగాలు సంతోషం మనకిచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ సంఘాల్లో, మీ గ్రామంలో, మీ మండలాల్లో ఎవరైనా మిమ్మల్ని తృణీకరించారా? ఎవరైనా మిమ్మల్ని దూషిస్తున్నారా? ఎవరైనా మిమ్మల్ని వెలివేస్తున్నారా? చూడండి, గమనించండి. ఈ రాత్రికాల సమయంలో ఆ పరిస్థితుల్లో మీరు ఎవరైనా ఉంటే గనక దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేయండి. రానున్న దినములో ఎవరైతే మిమ్మల్ని దూషించారో, ఎవరైతే మిమ్మల్ని తృణీకరించారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువగా లెక్కేశారో వాళ్ళ దగ్గరే వాళ్ళే మీ పాదాలు పట్టుకోవడానికి సిద్ధమై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా చూడండి, ఈ రాత్రికాల సమయంలో మరి వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నా. ఎందుకంటే ఈ చాలామంది కూడా చాలా సమస్యల్లో, చాలా ఇబ్బందుల్లో, చాలా బాధల్లో మీరు ఉంటారు. ప్రియులరా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యమన్న మరి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ విధంగా మీరు బాధపడుతున్నారు అనేది మీరు దేవునికి చెప్పుకోండి. అది మనుషులకు చెప్పుకుంటే వ్యర్థం. ఒకవేళ పిల్లల్ని ఒకవేళ నిందగా చక్కగా ఆ సంఘంలో ఏయో నిందలేస్తూ ఉంటున్నారు, తృణీకరిస్తూ ఉంటున్నారు, తక్కువగా లెక్కేస్తూ ఉంటున్నారు. మీ తల్లిదండ్రులు కాదు, బంధువులకి, మీ స్నేహితులు కాదు, దేవుణ్ణి మారపట్టండి, దేవుని పాదాలు పట్టుకోండి. దేవుడు మీకు అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు అనగా మీరు మీ కుటుంబాన్ని చక్కగా మరి వాళ్ళు తక్కువగా లెక్కేసి మరి మిమ్మల్ని మీ సంఘములో మిమ్మల్ని ఒక పక్కకు పెడితే కనుక మీరు దేవుని పాదాలు పట్టుకోండి. చూడండి ప్రియులరా, మరి ఈ లోకంలో సాతానుడు అందరి వైపు చూస్తూ ఉంటాడు. చూడండి, సాతానుడు అందరి వైపు చూస్తూ ఉంటాడు. ఎవరు దొరికినా వాళ్ళని పట్టుకుందామా, ఎవరు దొరికినా పట్టుకుందామని. ఏ ఇంట్లో అయితే వాక్యం ఉండదో, ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉండదో వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వస్తాడు సాతానుడు. వెతుక్కుంటూ వస్తమే కాదు కానీ వాళ్ళకి కొంత ఆశ కలిగిస్తూ ఉంటాడు. ఏ ఆశ అంటే లోకానికి సంబంధమైన ఆశలు కలిగిస్తూ ఉంటాడు. నువ్వెంత విశ్వాసంగా ఉండు, నువ్వెంత ప్రార్థన చేయి, నువ్వెంత భక్తిగా ఉండు, నీ సమాజంలో నీకెంత పలుకుబడి ఉన్నా, నీకెంత పేరు ఉన్నప్పటికి కూడా ఆ సాతానుడు నీకు ఎన్నో ఆశలు కలిగిస్తూ ఉంటాడు. చూడండి ప్రియులరా, మరి సాతానుడు అంత బలవంతుడు. అందుకే ప్రభు ఏమంటాడంటే, వాక్యములో ఉంది, ప్రభు ఏమంటాడంటే జ్ఞానము కలిగి నడుచుకోండి, జ్ఞానవంతులుగా మీరు నడవండి, అజ్ఞానులుగా మీరు ఉండొద్దు. ప్రతి విషయంలో కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. చూడండి ప్రియులరా, అనేక మంది భక్తులు చెప్తూ ఉంటారు, మరి ఆశకలిని ప్రాణం తృప్తిపరిచే దేవుడని. మరి మీ ఆశ తీర్చే దేవుడు ఉన్నాడు కదా, మీరు ఎందుకు బాధ? ఈ రాత్రికాల సమయంలో మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఆ సంఘంలో నాకు మంచి పేరు లేదు, నేను అప్పుల్లో ఉన్నాను, నన్ను అందరూ భావిస్తున్నారు, అందరు తిడుతున్నారు, గాయపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నావు? ప్రార్థన చేయి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో
ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు. మన ప్రభువు ధనవంతుడు, మన ప్రభువు జాలమంతుడు, మన ప్రభువు రోగులకి పరమ వైద్యుడు, రాజులకి రాజు, మహారాజు. ఒకవేళ మీరు రాజుల మీద ఆధారపడినా, ఒకవేళ యాజకుల మీద ఎవరి మీద ఆధారపడినప్పుడు కూడా అది వ్యర్థమే. కానీ మన ప్రభు అయిన రాజుని మీరు ఆయన మీద ఆధారపడితే కనుక మీకు ఆయన ఎప్పుడు కూడా ఉచితంగా ప్రతీది ఉచితంగా ఇస్తున్నాడు. ఆదాయ విషయంలో ఉచితంగా ఇస్తాడు, ఆరోగ్య విషయంలో ఉచితంగా ఇస్తాడు, ఆలోచన విషయంలో ఉచితంగా ఇస్తాడు. చూడండి ప్రియులరా, ఈ లోకంలో మీరు ఎవరిని ఏది అడిగినా లంచం లేనిది పనిచేసే వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరు లంచమే, ఎక్కడికి వెళ్ళినా లంచమే, ఏ విధంగా కావాలన్నా లంచమే, ఆరోగ్యం కావాలన్నా లంచమే, ఆదాయం కావాలన్నా లంచమే. చూడండి ప్రియులరా, ఒకవేళ అంత కాదు, నేను ఫలానది నాకు కావాలి అని నువ్వు ఎక్కడికైనా వెళ్తే గనక దానికి కూడా లంచం ఉంటేనే కానీ వాళ్ళు మిమ్మల్ని చేరనివ్వరు. ప్రియులరా చూడండి, యేసుప్రభు వారు అన్నీ ఉచితంగా ఇస్తుంటే, ఆ దేవుడిని నమ్ముకుంటుంటే చాలామంది ఆ యేసుప్రభు వారు తక్కువ కులం దేవుడు, ఆ కులం దేవుడు, ఈ కులం దేవుడు, ఆయన అమెరికా దేవుడు, జపాన్ దేవుడు, యెరూషలేము దేవుడు అంటూ ఉంటారు. ప్రియులరా చూడండి, ఆయనకి మొన్న వీడియోలో నేను మాట్లాడాను. ఆయనకి ప్రాంతాలతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు, హైట్తో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. అన్నిటికీ అతీతంగా ఉన్న యేసు ప్రభు వారు ఆయన మన పాపములు కడగడానికి 33 సంవత్సరాలన్నర జీవించి మరి ఆయన సిలువైన రక్తాన్ని కార్చి మన పాపములు కడిగివేసి మళ్ళీ ఆయన పరలోక రాజ్యంలోనికి వెళ్ళారు. మళ్ళీ ఆయన త్వరలోనే రానై ఉన్నాడు. ఆయన రానై ఉన్న సమయంలో మనందరం కూడా దేవుని కలిగి ఉండాలి. ప్రియులారా చూడండి, ఎప్పుడైతే ఆయన కలిగి మనం ఉన్నామో, మన సంఘాల్లో మనం నిందించబడుతున్నామా, మనం అవమానపరుస్తున్నామా, మనం ప్రతి విషయంలో కూడా మనుషులకే మనం అవమానపరచవచ్చేమో కానీ దేవునికి అవమానం కాదు. ప్రియులారా చూడండి, నేను ఇంతకు చెప్తున్నట్టు ఈ మాట చాలా సంఘాల్లో, చాలా గృహంలో, చాలా కుటుంబంలో చాలా బాధలు పడుతూ ఉంటారు, చాలా నిందిస్తూ ఉంటారు, చాలా రోధిస్తూ ఉంటారు, చాలా వేదన పడుతూ ఉంటారు. బిడ్డల విషయంలో, భర్తల విషయంలో, భార్య విషయంలో చాలా రోదన పెడతా ఉంటారు. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రభు పాదాలు పట్టుకోండి, ప్రభువుని అడగండి. ప్రభువా, నాకు ఈ బాధ ఏంటి, ఈ శ్రమ ఏంటి, ఈ నింద ఏంటి ప్రభువా? మేము మనుషుల దగ్గరికి వెళ్తే మా నుంచి ఏదో ఆశిస్తారు, ధనం ఆశిస్తారు, లేదా ఏవో ఆశిస్తూ ఉంటారు. కానీ నువ్వైతేనైనా ఉచితంగా ఇచ్చే దేవుడు కదా అని రాత్రి మరి ఉచితంగా ఇచ్చే దేవుడి పాదాలు పట్టుకుంటారా? మన ప్రభు పాదాలు పట్టుకుంటారా? యేసయ్య పాదాలు పట్టుకుంటారా? ఈ రాత్రి యేసయ్య పాదాలు పట్టుకోవడానికి సిద్ధమైన వాళ్ళందరూ కూడా రండి, ప్రభు పాదాలు పట్టుకోండి. మరి ప్రభువారు మరి ప్రతిరోజు ఈ యొక్క వీడియో మాట్లాడాలని, ఆయన దర్శనము ద్వారా నేను ఈ యొక్క వాక్యాలు చెప్పాలని వచ్చాను తప్పించి వేరే దాన్ని ఆశించి రాలేదు. ఎందుకంటే నేను 12 సంవత్సరాలు విశ్వాసగా దైవజనులు కూడా తిరిగి అనేకమైన అనుభవాలు నేర్చుకున్నాను, అనేకమైన ప్రాంతాలు వెళ్ళాను, అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి ఒక భాగముగా నేను ఉండి నేను ఏదో లోకంలో ఏదో సంపాదించుకోవాలి, లోకంలో మంచి పేరు తెచ్చుకోవాలి, లోకంలో కార్ల మీద తిరగాలి, లోకంలో అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలనే ఆలోచన కలిగి ఉన్న వ్యక్తిని నేను. ఇప్పుడు మీ ముందు నేను నిలబడి సాక్ష్యం చెప్తున్నానంటే మీలో కూడా చాలామందికి అటువంటి ఆశలు ఉంటాయి. రండి ప్రభు దగ్గరికి. ఒకవేళ మీరు సేవ చేయాలనుకున్నారా, రండి ప్రభు దగ్గరికి. ప్రభువుని అడగండి. మీ విలువైన సమయాన్ని ప్రభు దగ్గర పెట్టండి, మీ జ్ఞానాన్ని ప్రభు దగ్గర పెట్టండి. సంపూర్ణంగా సేవలోకి రావాలని ఎవరైనా ఆశ కలిగి ఉంటే ఈ రాత్రి కన్నీతో ప్రార్థన చేయండి. ప్రభువా, ఇంతకాలం పాపంలో, శాపంలో, ఊబిలో ఉన్నాం ప్రభువా, మేము లోకాంశానికి సూటిచ్చాం. ఈ రాత్రికాల సమయంలో మీ దైవ సేవకుల వాక్యాలు మేము విన్నాం. మేము కొన్ని సంవత్సరాలను మీ సేవ ప్రకటించాలి ప్రభువా, కొన్ని సంవత్సరాలను మీ సేవ చేయాలని మీలో ఎవరైనా సరే అటువంటి ఆలోచనలు ఉంటే కనుక ప్రభు పాదాలు పెట్టుకోండి. సేవలోకి రావడానికి ఏ అర్హత అవసరం లేదు. ప్రభువులో ఎదగటమే చాలు. మనకి ప్రభువులో ఎదగటమే చాలు. ప్రభు పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి మారు మనసు బాపుతేశం తీసుకుని మీరు సిద్ధపడి ఉండి యథార్థమైన సేవ చేయాలని మీకు ఉంటే గనక
మీ సంఘాల్లో మీ మంచి సేవకులను చూసుకుని బలపడండి, స్థిరపడండి. ప్రభువులో చక్కగా ప్రార్థనలు, ఆరాధనలు, వాక్యాలు చదువుకుంటూ చక్కగా ప్రభువులు ఎదుగుతుంటూ అనేక మంది చోటలకు వెళ్ళి సేవకులు కూడా వెళ్ళి మీరు తరబిదయ్యి సేవలోకి వచ్చి మీరు బహుగా విస్తారమైన సేవ చేయాలని మీలో ఆశ కలిగి ఉంటే ఈ రాత్రికాల సమయంలో ప్రభు పాదాలు పెట్టుకోండి. అటువంటి ఆశ మీలో ఎవరికైనా ఉంటే, కానీ అటువంటి ఆశ నాలో లేకపోయినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు దర్శనాల ద్వారా సేవలోకి రావాలని పిలుచుకున్నాడు కనుక నేను దర్శనాల ద్వారా సేవలోకి వచ్చాను, దేవుని వాక్ ద్వారా సేవలోకి వచ్చాను. ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. సేవలోకి వచ్చిన తర్వాత అనేక మంది నిందిస్తూ ఉంటారు, అనేక మంది ఎటకరిస్తూ ఉంటారు, అనేక మంది నవ్వుతూ ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోవద్దు. ప్రియులారా చూడండి, యూట్యూబ్లో పెడతాను. అనేక మంది సేవకులు, కొత్తగా వచ్చిన సేవకులు కూడా ఈ వీడియో చూడొచ్చు. అటువంటి బాధలు నేను పడుతున్నాను. మీకు కూడా అటువంటి బాధలు వస్తే కనుక ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభువా, నన్ను ఎవరైతే అవమానిస్తున్నారో, ఎవరైతే నిందిస్తున్నారో, ఎవరైతే నేను ఎదగకూడదని ఆశిస్తున్నారో వాళ్ళని మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రభువా, వాళ్ళ హృదయాలు మార్చండి, వాళ్ళ తలంపులు మార్చండి నాయన. మేము ఎప్పుడు తగ్గించబడాలి నాయన, నువ్వు హెచ్చించబడాలి ప్రభువా అని మీరు ప్రార్థన చేయండి. మనం ఎప్పుడు తగ్గించబడాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన పాదాలు మనం పట్టుకుంటే ఆయన హస్తము మన శిరస్సు మీద ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైనా సరే మనం ఆ పాదాల కింద మనం ఉండాలి, ఆయన హస్తం మన శిరస్సు మీద ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా సరే మనం ఆయన పాదాల కింద ఉండాలి, ఆయన హస్తము మన శిరస్సు పైన ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో సేవలోకి రావాలని ఆశ కలిగిన విశ్వాసులు ఎవరైనా సరే సేవలోకి రండి. లేదు మేము సువార్త ప్రకటిస్తాం విశ్వాసాలుగా ఉన్నప్పుడు కూడా అని మీలో ఆశ కలిగి ఉన్నప్పుడు కూడా ప్రభు యందు నమ్మకముగా మీరు సేవలో కొనసాగండి, పరిచర్యలో ఉండండి, సేవకులకి సపోర్ట్గా ఉండండి. మీ కుటుంబాలను మీరు రక్షించుకోవడానికి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి, ప్రభులో నడవాలి, మనందరం పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని ఆశ కలిగిన ప్రతి బిడ్డలు కూడా ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క చిన్న సేవకుడిగా ఈ కొన్ని మాటలు చెప్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. మరి ప్రభువారు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా, ప్రభువారు నన్ను వార్చుకుని దేవుని సేవలోకి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉండి నన్ను ఈ విధంగా నిలిపారు. చిన్న మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ప్రియులారా చూడండి, నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాకు 2 బిడ్డలు, పాప బాబు. పాపకు మ్యారేజ్ అయింది, మనవడు పుట్టాడు, అబ్బాయి డిగ్రీ చేస్తున్నాడు, పాలిటెక్నిక్ స్పెషలిస్ట్. అలాగే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, నా భార్య గల్ఫదేశంలో ఉంది. మరి చిన్న సేవకుడిగా రిక్వెస్ట్ అడుగుతున్నాను, మా కుటుంబం కోసం ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. దేవునిలో ఎదగాలి. ఈ యొక్క సాతానుడు మళ్ళీ సేవలోకి ఎదక్కోకుండా, సాతానుడికి నొక్కడానికి లేకుండా, సాతానుడు నన్ను సేవలోకి నుంచి వెనక్కి లేకపోకుండా అనేక మంది సువార్త చెప్పడానికి ఇటువంటి వీడియోలు, అనేక వీడియోలు, మంచి మంచి వీడియోలు, ఆత్మీయ సంబంధించిన వీడియోలు మాట్లాడడానికి నాకు మంచి ఆరోగ్యం కావాలి, మంచి ఆలోచన కావాలి. ఇవన్నీ కూడా రావాలంటే మీ సేవకుడిగా నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే మీ ముందు అనేకమైన నూతనమైన వీడియోలు నేను పెడతాను. ఆ వీడియోల ద్వారా మీరు ఆదరించబడండి. దానికి ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి వీడియోలు పంపండి. ఆశీర్వాదాలు కుటుంబాలు, అటువంటి ఆశీర్వాదాలు మీ కుటుంబాలన్నింటి మీద కలగాలని ప్రేమపూర్వకంగా మీ దైవజనుడిగా మాట్లాడుకుంటూ ఈ వాక్యం ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, వందనాలు, స్తోత్రాలు. యెషయా గ్రంథంలో మీరు మాట్లాడించారు 60:14 ప్రభా, ఎవరైతే నన్ను నిందిస్తారో వాళ్ళే పాదాలు పట్టుకుంటారన్నారు. నిందించిన వాళ్ళే వచ్చి పాదాలు పట్టుకుంటారని మాట్లాడారు. ఎవరైతే నన్ను దూషించారో వాళ్ళే క్షమాపణ అడుగుతారని మాట్లాడారు. నాయన, ఎక్కడైతే నాయన మేము చక్కగా మేము నిందించబడ్డామో, ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడే మమ్మల్ని తలలాగుంచుతానన్నావు. వాక్యంలో కూడా మాట్లాడారు, తలలాగుంచుతాను, తోకలా ఉంచుతానని మాట్లాడారు ప్రభు. ఆ విధంగా నాయన మేమందరం కూడా ఆ విధంగా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఆ విధంగా ఉండాలని ప్రార్థన చేయండి ప్రభా. మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వీడియోలో ప్రతి ఒక్కరు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. నూతనమైన నాయన సేవలోకి రావాలనే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రానున్న దినంలో అనేక మంది సువార్త ప్రకటించాలి.
మీ రాకడికి మీ సిద్ధం, మీ ఆత్మని సిద్ధపరచాలి ప్రభా. ఆ విధంగా నడిపించి బలపరచుకోవడం చెప్పింది. నాకు ఇచ్చిన కుమారుడు ప్రతిరోజు వీడియో చూచిండగా తగిన జ్ఞానము కుమారుడికి అనుగ్రహించండి ప్రభా. నాకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సహాయం చేసి నడిపించి బలపరిచి ఈ వీడియో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.